ఉన్నదందుకు ఎంటీసీ ఉన్నదందుకు ఎంటీసీ ఉన్నదందుకు ఎంటీసీ ఉన్నదందుకు పక్క రాష్ట్రాలలో డిజిటల్ తక్కువ, పక్క రాష్ట్రాలలో డిజిటల్ తక్కువ. ఇంగ్లీష్ సినిమాకు ఫ్రీ ఎందుకు? ఇంగ్లీష్ సినిమా ఫ్రీ ఎందుకు? ఇంగ్లీష్ సినిమాకు ఫ్రీ ఎందుకు? రవి ఆయనకి ఎంత సపోర్ట్ దొరికింది తెలుసా? మీరు ఎందరు అరెస్ట్ చేసినా ఆయనకి ఎందుకు సపోర్ట్ దొరికింది? ఫ్రీగా సినిమా చూశాడు కాబట్టి. మీరు అందుబాటులో టికెట్ పెట్టలేదు కాబట్టి అలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. మీరు న్యాయంగా టికెట్ ధర తగ్గించండి, తిరుబండాల రేటు తగ్గించండి, డిజిటల్ రేటు తగ్గించండి. అప్పుడే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. గత 10 సంవత్సరాల నుంచి మొత్తం ఇండస్ట్రీని దోచేస్తున్నారు ఈ నలుగురు. తప్పకుండా మీరు రియలైజ్ అయ్యి తగ్గించండి. లేని పక్షంలో ఇండస్ట్రీని అంతా ఒక్కటి చేస్తాం, తిరుగుబాటు చేస్తాం. తప్పకుండా ఇది శాశ్వతం కాదు. మీ డబ్బు శాశ్వతం కాదు, మీరు శాశ్వతం కాదు. ఎంతో మంది రామానాయుడు ఉండే దేవుడు మమ్మల్ని ఎందుకో ఆదుకున్నాడు. మేము ఆయన బట్టి సినిమాలు చేసినాం. ఇప్పుడు వచ్చిన ఆయన కొడుకు నాశనం చేస్తున్న ఇండస్ట్రీని. నువ్వు ఇవాళ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా ఉన్నావు, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్. ఎలా రేట్లు ఎక్కువ తీసుకుంటావు, డబ్బులు ఎక్కువ ఎందుకు తీసుకుంటావు? నువ్వు ఒక ప్రజల కోసం, మన ఇండస్ట్రీని న్యాయం చేయడం కోసం ప్రజెంట్ అయినావు. అక్కడ కూర్చున్నంతసేపు మీటింగులు పెడతారు, వాళ్ళని పిలుస్తారు, క్యూబ్ వస్తారు, యూఎఫ్ వస్తారు, చేద్దాం అంటారు, మళ్ళీ ఎక్కడో అక్కడ పోతారు. కానీ మాకు సినిమా రిలీజ్ చేయాలంటే ఎక్కువ రేట్లు డబ్బులు తీసుకొని చేస్తున్నావు. ఈ రోజు నుంచే మీరు డిజిటల్ రేట్లు తగ్గించండి పూర్తిగా. ఎందుకంటే 12 సంవత్సరాలు అయిపోయింది, మీరు 7 సంవత్సరాల వరకే తీసుకుంటా అన్నారు. దీన్ని మాలాంటి హీరోలు, మా కిరణ్ లాంటి హీరోలు, మా సిరాజ్ లాంటి హీరోలు ఎలా పైకి వస్తారు? ఎప్పుడు ముందుకొస్తారు? ఆ సినిమాలే రిలీజ్ కాక, సినిమా ఆడక, మీరు వాళ్ళకి సహకరించక ఎప్పుడు చిన్న వాళ్ళందరూ పైకి వస్తారు. కాబట్టి మీరు కూడా చిన్న స్టేజ్ నుంచి వచ్చినారు. మీరందరూ గమనించి తప్పకుండా డిజిటల్ రేట్ తగ్గించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు వచ్చిన మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, దయచేసి మీరు అందరికీ చేరే విధంగా, ముఖ్యంగా వాళ్ళకి చేరే విధంగా చేయాలని నమస్కరిస్తూ ముగిస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్తే. ఈనాటి ఈ ఆర్కే గౌడ్, కొతాని రామకృష్ణ గౌడ్ గారు తీసుకున్న దీక్ష నిర్ణయం ఈనాటిది కాదు. గత 35 సంవత్సరాలుగా ఇండస్ట్రీలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు నిరాహార దీక్షలు, పోరాటాలు, సమన్వయాలు ఎన్ని విధాలుగా అవసరం ఉంటే ఇండస్ట్రీ పెద్దలతోటి అన్ని విధాలుగా మమేకమై పనిచేసుకుంటూ వస్తున్నప్పటికీ ఒక్క వెంట్రిక వాసిమందం కూడా మార్పు రాని ఈ నియంతృత్వ ధోరణి ఉన్న ఒకే ఒక్క 4-5 ఇండస్ట్రీని సర్వనాశనం చేస్తున్న గద్దలు, ఆ గద్దలకు బుద్ధి చెప్పే ప్రయత్నంలో వారి వయసు, అనుభవము, డబ్బులు, ఆస్తులు మొత్తం పోగొట్టుకొని కూడా ఈరోజు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు పోరాటం చేసుకుంటూ వస్తున్నారు. వారు తీస్తున్న సినిమాలు కూడా, పెద్ద హీరోలతో తీస్తున్న సినిమాలు కూడా వారికి ఉన్న అనుభవం చెప్పారు. కృష్ణ గారితో సినిమా తీస్తే నష్టపోయిన నిర్మాతకి పిలిచి ఇంకో సినిమా ఇయటమా, డబ్బులు ఇయటమా చేసిన హీరోలున్న మన తెలుగు ఇండస్ట్రీలో రామానాయుడు గారు లాంటి పెద్దలు, చిన్న యాక్టర్స్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎక్కడైనా కనపడితే, బాబు నువ్వు సినిమాకి రావట్లేదు ఏంటి అంటే, నాకు అవకాశాలు లేవు సార్, నేను ఇస్తా అని చెప్పని పిలిచి అవకాశాలు ఇస్తూ ముందు డబ్బులు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహించి చేసిన రామానాయుడు గారిని ఉన్న లాంటి ఇండస్ట్రీ, దాసరి నారాయణరావు గారు ఉన్నటువంటి ఇండస్ట్రీని మరి ఈరోజు వాళ్ళు ఒక కొడుకుగా, సురేష్ బాబు గారు మీకు చెప్తున్నాం, మీకు ఇది గొడ్డలు పెట్టు లాంటిది, మీరే అర్థం చేసుకోవాలి. రామానాయుడు గారి కొడుకుగా మిమ్మల్ని గౌరవిస్తాం, కానీ మా మీద పడి భక్షిస్తూ మా చిన్న నిర్మాతలు 1000 మందిని, టెక్నీషియన్స్ లక్షల మందిని ఇవాళ మీరు దోసుకొని మీరు దీంట్లో గద్దల్లాగా బతుకుతుంటే మేమైతే చూస్తూ ఊరుకునే రక్తం కాదు మాది తెలంగాణ పోరాటం కోసం 100 మంది 1000 మంది 1960 నుంచి ఈ రోజు వరకు ఎన్నో 1000 మంది సరిపోయినప్పటికీ కూడా వెనుకాడకుండా పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న రక్తం మాది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు తెలంగాణ ఇండస్ట్రీలో తెలంగాణ ప్రాంతంగా ఉన్న కళాకారులు ఏ భాషలో లేరు. అలాంటి పరిస్థితుల్ని అధిగమించి మేము తెలంగాణ సాధించుకున్న రక్తం మాది.
మిమ్మల్ని సాధించడం, మిమ్మల్ని పొందబెట్టడం, మిమ్మల్ని శిక్షించడం మాకు పెద్ద సమయం పట్టదు. అర్థం చేసుకోవాలి. రామానాయుడు కొడుకుగా ఇంకా అల్లు రామలింగయ్య గారి పేరుతోటి, చిరంజీవి గారి పేరుతోటి ఇండస్ట్రీలో తొక్కి అందరి తొక్కి పైకి వచ్చిన మన ఈ అల్లు అరవింద్ గారికి కానీ, సునీల్కి కానీ, ఇంకా ఉన్న పెద్దలందరికీ కూడా మేము గొడ్డలు పెట్టుగా మీకు వార్నింగ్ ఇస్తున్నాం. వార్నింగ్ అనుకోండి, ఇది డిజిటల్ ఛార్జెస్ మొత్తం మీయే, థియేటర్ మీయే, మీ ఎక్కడికి పోయినా ఆర్టిస్టులు మీ వాళ్ళే, మీ కుటుంబాలే. వేరే వాళ్ళని పైకి రానియరు. వేరే వాడు సినిమా తీస్తే చిన్న చూపు చూస్తారు. నా సొంతంగా నా అనుభవం చెప్తున్నా. నేను తీసిన సినిమాలు మహానుభావుడు మారుతి గారు రిలీజ్ చేయడానికి ఇష్టపడి రిలీజ్ చేస్తే, చిన్న సినిమాని బతికేయడం కోసం మారుతి గారు లాంటి ఒక దర్శకులు ముందుకొచ్చి విడుదల చేయడానికి సిద్ధపడితే, వారికి 120 థియేటర్లు మీకు ఇస్తున్నామని చెప్పండి డిజిటల్ ట్యాక్స్ ఛార్జెస్ కట్టించుకొని లాస్ట్కి మీరు ఎన్ని థియేటర్లు ఇచ్చారో మీరు నిద్రపోయి కూడా మీరు కలవరించాలి. ఈరోజు ఇంత వేల మందికి సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన ఉసురు మీరు నలుగురు పోసుకుంటున్నారు. వారికి వెనకట రాజ్యాలు పోయినాయి, రాజులు పోయిర్రు, చరిత్ర చూసుకోండి, నవాబులు పోయిర్రు, నాలుగు పోయిర్రు. మొత్తం ఎవరైతే మంచి పేరు తెచ్చిర్రో వాళ్ళకే ఈరోజు పేరున్నది, చరిత్రలో పేరు మిగిలింది. చరిత్ర పుటలలో మీరు మిగలాలంటే ఈరోజు డిజిటల్ ఛార్జెస్ తీసేయాలి. ఈ డిజిటల్ ఛార్జెస్ తీసేయాలి. థియేటర్స్లో అందరికి చిన్న సినిమాలు రిలీజ్ చేసుకునేందుకు అవకాశాలు ఇవ్వాలి. షేరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి థియేటర్లు ఇవ్వాలి. అలాంటి మీ రామానాయుడు గారు, దాసరి నారాయణరావు గారు పెద్ద హీరోలు ఎవరైతే వాళ్ళ పిల్లలే మీరు వాళ్ళు చేసిన పేరుని బొంద పెడుతున్నారు. వారి పేరు నిలబెట్టాలంటే మీరు మారండి. మీరు మారి ప్రజలకు ఇప్పటివరకు సంపాదించిన చాలు, దాంట్లో నుంచి ఇంకా సంపాదిస్తే మీరు బలిసిపోతారు, ఆరోగ్యం ఖరాబ్ అయిపోతారు. కాబట్టి పంచడం నేర్చుకోండి, పబ్లిక్ పంచండి. మిమ్మల్ని బతికించిన టెక్నీషియన్స్ 24 క్రాఫ్ట్స్ ఉన్న 24 క్రాఫ్ట్స్లో ఉన్న టెక్నీషియన్స్ని బతికించండి. మీరు మంచి పేరు తెచ్చుకొని మీ తాతల తరం లాంటి ఉన్న పేర్లను నిలబెడతారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా ఆర్కే గౌడ్ గారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నమస్కారం అండి. నా పేరు ధరణికోట శివరాం ప్రసాద్. ఈ ఆర్కే దీక్ష మూవీకి నేను డైలాగ్ రైటర్ని. ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళందరూ సమస్యల గురించి మాట్లాడారు. అవన్నీ కూడా నిజమైన మనందరికీ తెలుసండి. టీవీ చూస్తున్న వాళ్ళకి, మీడియా చూస్తున్న వాళ్ళకి అందరికీ తెలుసు. అయితే ఇక్కడ చిన్న సినిమాలు ఏంటంటే, చిన్న సినిమాలు అనేవి మన ఇంట్లో కరెంట్ లాంటివి. కరెంట్ అందరికి కావాలి. పెద్ద సినిమా అనేది ఇంట్లో ఏసీ లాంటివి. ఏసీ ఎవరు ఇష్టపడతారు కానీ ఎవరు కొనడానికి స్తోమత ఉండదు. కానీ ముందు మనకి చిన్న సినిమాలు అంటే కరెంట్ అనేది ఇంట్లో ఉంటేనే అందరూ వెలుగులో ఉంటాం. ఆ వెలుగే చిన్న సినిమా. కాబట్టి చిన్న సినిమాని అందరూ సపోర్ట్ చేయండి. మా దీక్ష సినిమా ఎప్పుడో చేసాము, చాలా అద్భుతమైన సినిమా. కిరణ్ అద్భుతంగా చేశాడు. అంటే సినిమా చాలా బాగుంటుందండి. కానీ ఇన్ టైంలో రిలీజ్ చేయడానికి పెద్దలందరూ సపోర్ట్ చేస్తే, ఇలాంటి చిన్న సినిమాలు బయట వస్తే అసలు ఎవరు ఎలా, ఏ టెక్నీషియన్ ఎలా చేస్తున్నాడు, ఏ ఆర్టిస్ట్ ఎలా చేస్తున్నాడు అనేది అందరికీ తెలుస్తుంది. ఇంకా చిన్న సినిమాలతో సరిగా టైంకి రిలీజ్ కాకపోతుంటే ఇంకా పెద్ద సినిమాలు ఎప్పుడు అవే కాదు కదండి. చిన్న సినిమా పెద్ద సినిమా లేదు. ఇందాక సార్ చెప్పినట్టుగా ఏదైతే బాగా మంచిగా ఉంటుందో అది మంచి సినిమా. అంటే కలెక్షన్ పరంగా కాకుండా ఆ సినిమాలో ఎవరైతే టాలెంట్గా చేస్తారో ఆ సినిమాలు ఆడతాయి. ఆడింది పెద్ద సినిమా, ఆడింది చిన్న సినిమాకి అనుకోవాలి మనం. కాబట్టి మా దీక్ష సినిమాకి సపోర్ట్ చేయండి. దీక్ష సినిమాకి సపోర్ట్ చేయండి. అమ్మాయిలు ఈ డిజిటల్ రేట్స్ కూడా తగ్గించాలి. ఎందుకంటే ఇన్ని సినిమాలకు సపోర్ట్ కావాలి కదండి. అందరూ పెద్ద సినిమాలు అంటే కాదు కదా. కాబట్టి మన ఇంట్లో కరెంట్ లాంటి, బల్బు లాంటి చిన్న సినిమాలు మనకు కావాలి. ఏసీ లాంటి పెద్ద సినిమాలు ఎప్పుడన్నా చూస్తాం కానీ రెగ్యులర్గా చూడలేదు కదా. కాబట్టి నా ఉద్దేశం చిన్న సినిమాకి అందరూ సపోర్ట్ కావాలి. చిన్న సినిమాకి అందరూ సపోర్ట్ ఇవ్వండి. ఆల్ క్రాఫ్ట్స్ 24 క్రాఫ్ట్స్. ఇందాక మన కిరణ్ అన్నట్టుగా ఒక ఆర్టిస్ట్లో టాలెంట్ ఉందంటే ఎప్పుడు తెలుస్తుందండి? అది సినిమా బయటకు వస్తే తెలుస్తుంది. కానీ దానికి సరైనటువంటి సపోర్ట్ లేదు. ప్రతోడు నన్ను కూడా నువ్వు బ్రహ్మాండంగా అద్భుతంగా రాస్తావు, నేను ఇంత బ్రేక్ రాలేదని అంటాడు. అన్నోడే ఫస్ట్ నాకు వాడు సినిమా బట్ ఇస్తే కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను, నాకు ఇండస్ట్రీలో నేను 30 years నుంచి ఉన్నాను. నేను సీన్ రాయడానికి ఎక్కువ టైం తీసుకోను. ఏ డైరెక్టర్ అయినా సరే, ఎవరైనా సరే, ప్రొడ్యూసర్ అయినా సరే నన్ను టెస్ట్ చేయొచ్చు. మీ ఆఫీసులో మీ ఎదురుగా కూర్చొని మీకు సాటిస్ఫై ఎవరికి 5 నిమిషాలు నేను సీన్ రాయిపోతే నేను ఇండస్ట్రీలో కూడా ఉన్నాను. నవరసాల మీద నాకు పట్టుంది, అంత రాయగలను. కానీ మనం పనిచేస్తున్న సినిమాలు ఇన్ టైంలో రిలీజ్ కాక
మన వర్త్ ఏంటి ఎవరికి తెలియక మనం అలా అలా టైం గడిచిపోతుంది, అలా రోజులు వెళ్ళిపోతున్నాయి. కానీ డిజిటల్ ఫ్రీ ఇస్తే అన్ని సినిమాలు వస్తాయి. అప్పుడు ఎప్పుడైతే ప్రొడ్యూసర్ హ్యాపీగా చాలా సేఫ్ జోన్ లో ఉంటాడో అందరూ హ్యాపీగా ఉంటారు. నిలబడండి. కానీ ప్రొడ్యూసర్ అనేవాడు పాపం ఎంతో ఉత్సాహంతో డబ్బులతో ఎన్నో కష్టాలు పడి ఈ సినిమా నేను తీస్తున్నానని ఒక ఆత్మవిశ్వాసంతో వస్తున్న ప్రొడ్యూసర్ చివరిదాకా ఆనందంగా ఉండని ఇట్లా ప్రొడ్యూసర్ అన్ని రకాలుగా గుచ్చుతున్నారు. ప్రొడ్యూసర్ ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. ఇంకా చిన్న సినిమాలు బయటికి ఎలా వస్తాయండి? కాబట్టి అందరూ ఆలోచించండి. చిన్న సినిమాల కోసం మనం పోరాడాలి, చిన్న సినిమాలను బయట వేయాలి, చిన్న సినిమాలకి అనవసరమైన ఖర్చులు తగ్గించాలి. ఇందాక సార్ అన్నట్టుగా మల్టీప్లెక్స్ థియేటర్కి వెళ్తే ఏమేమి ఖర్చులండి బాబు. మేము అందుకే పెద్ద సినిమాలకి వెళ్ళడం మానేసాం. చిన్న సినిమాలే 2 సార్లు 3 సార్లు చూస్తున్నాం. ఎందుకంటే ఇట్లన్నా మనం చిన్న సినిమాలు నిర్మాతలకు సపోర్ట్ చేద్దామని చిన్న సినిమాలు ఎక్కువగా చూడమని చెప్తున్నాం. మేము కూడా చూస్తున్నాం. ప్రతి చిన్న సినిమా పాపం ఆ ప్రొడ్యూసర్స్ని మనం ఆదుకోవాలి, అందరం సపోర్ట్ చేయాలి. నేను ఎంత తీసుకుంటానో చిన్న సినిమాల దగ్గర నేను చాలా తక్కువ తీసుకుంటాను. వాళ్ళు ఎంత ఇస్తే అంత కూడా తీసుకుంటాను. అలా నా సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇంగ్లీష్ సినిమాకు ఫ్రీ ఎందుకు? ఇంగ్లీష్ సినిమాకు ఫ్రీ ఎందుకు? ఇంగ్లీష్ సినిమాకు ఫ్రీ ఎందుకు? పక్క రాష్ట్రాలలో తక్కువ ఎందుకు? పక్క రాష్ట్రాలలో తక్కువ ఎందుకు? పక్క రాష్ట్రాల్లో తక్కువ ఎందుకు? అందరికి నమస్తే. మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా వాళ్ళకి. నా పేరు రవి అండి. నేను దీక్ష మూవీలో ఫైట్ మాస్టర్ గా చేశాను. మన అసోసియేషన్ లో దాదాపు ఒక 150 మందికి కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మేము చాలా పేదవాళ్ళు ఉన్నారు ఇందులో ఫైటర్స్. మనం ఎంతో కష్టపడి సినిమాలు తీసినా కూడా ఈ డిజిటల్ వల్ల సినిమాలు రిలీజ్ చేయలేక ఫైటర్స్ కూడా వాళ్ళు చేయడానికి కూడా నిరుత్సాహం ఉంటున్నారు అందరూ. దయచేసి డిజిటల్ తగ్గించాలి, వాళ్ళకి థియేటర్స్ ఇస్తే అలాంటి కొత్త ఫైట్ మాస్టర్స్, కొత్త ఫైటర్స్ అందరికీ మంచి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. దయచేసి ఈ నలుగురు తప్పకుండా మా అందరికీ సహకరించాలి. మేము కూడా తెలంగాణ నుంచి చాలా మంది ఉన్నాము. దయచేసి మీరు అందరు తప్పకుండా రిలీజ్ చేయాలి. మా దీక్ష మూవీ చాలా బాగా చేసాం ఫైట్స్. మీరు తప్పకుండా దీనికి అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటాను. థ్యాంక్ యూ. మా రామకృష్ణ గౌడ్ గారికి మేము అందరం ఎప్పుడు సపోర్ట్గా ఉంటాం. ఇక్కడ ఉన్న నిర్మాతలందరికీ కూడా మా ఫైటర్ అసోసియేషన్ ఫుల్ సపోర్ట్గా ఉంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఒకటే, మేము గతంలో కూడా థియేటర్లో కోసం మేము ఆల్రెడీ దీక్షలు చేసాం. ఈరోజు వచ్చేసే వరకంటే మళ్ళీ ఈ డిజిటల్ మాఫియా మీద మళ్ళీ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఆల్రెడీ నా సొంత సినిమాలే నాది అంటే నిరాహార దీక్షలు ఆల్రెడీ చేస్తూ ఉన్నాం. నా సొంత సినిమా లవర్స్ డే, రక్షక భట్టుడు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలకి థియేటర్లు ఇచ్చారు. కానీ ఆ క్యూబ్ రేట్లు కట్టించుకున్నారు. కానీ ఆ థియేటర్లో ఆ సినిమా లేదు. ఎందుకునంటే క్యూబ్ల రేట్లు కట్టాం, వాళ్ళు రాలేదు అని తీసేశారు. ఇలా ఏంటిదనంటే అడ్డంగా డిజిటల్ మీద దోసుకుంటున్నారు. ఒకటే, ఈరోజు ఎవరో ఒకరు ముందుకు రావాలి కాబట్టి మా లయన్ ప్రధాని రామకృష్ణ గౌడ్ వచ్చారు. 100% అందరిని మేము దగ్గరికి వస్తున్నాం. అంటే అందరూ ఒక తాటిపైకి వస్తున్నాం.
మాకు ఒక్కొక్కరి సపోర్ట్ వస్తూ ఉంది. ఇందాకనే ప్రసన్న గారు కూడా 100% సపోర్ట్ని తను కూడా చెప్పేసి వెళ్ళారు. మిగతా అందరూ కూడా ఒకటే గుర్తుంచుకోండి, ఈరోజు అందరికీ అన్నం పెట్టేటువంటి ఒక నిర్మాత ఈరోజు ఆకలితో మలమలలాడిపోతున్నాడు, చచ్చిపోతున్నారు. వాళ్ళ కుటుంబాలని వాడు ఆల్రెడీ మళ్ళీ ఇంటికి వెళ్తే, ఒకప్పుడు మేము నిర్మాతగా మేము ఇండస్ట్రీకి వస్తే ఆరతులు ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళు ఈరోజు చీపురు కట్టలు పట్టుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీ అంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది చచ్చిపోతున్నారు, అప్పులు తీర్చలేక బాధలు. వాళ్ళు అంటే అన్ని విధాలుగా వచ్చేసి సర్వం ఇక్కడ నాశనం చేసుకొని పోతున్నారు. ఇక నుంచి ఒకటే గుర్తుంచుకోండి, 100% మేము వీరందరికీ అండగా మేము అప్పటి నుంచి వస్తూ ఉన్నాం. మా వెనకాల ఎంతో మంది ఉన్నారు. మీరు అనుకోవచ్చు ఏదో రోడ్డు మీద ఎండలో కూర్చుంటారు వీళ్ళు లేచిపోతారని, అలా అనుకోవద్దు. అలా అనుకున్నటువంటి దొరలే కొట్టుకోపోయారు. మీరెంత పెద్ద లెక్క కాదు కదా. ఒక బక్క చిక్కిపోయిన నిర్మాతని బతికించడం కోసం మా ప్రాణాలు పోయినా మేము వెనకడుగు వేయం. మీ ఇళ్ళని ముట్టిస్తాం, అవసరం పడితే కడుపు కాలితే రాళ్ళు పడతాం, మీ తలకాయల్ని పగల కొడతాం. గుర్తుంచుకోండి, మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఇక నుంచైనా మారండి, చిన్న వాళ్ళకి బతికించండి. ఈరోజు ప్రపంచ స్థాయిలో తెలుగు ఇండస్ట్రీ వెళ్ళింది. మీరు సంపాదించుకున్నటువంటి 1000 కోట్లు 1,00,000 కోట్లు మీరు దాచుకోండి, ఇక నుంచైనా సపోర్ట్ చేయండి. ఎంతో మంది ఎన్నో లక్షల మంది బతుకుతున్నారు ఈరోజు ఇండస్ట్రీలో. ఒక నిర్మాత అనేవాడు లేకపోతే 1000 మందికి అన్నం పెట్టలేరు. మీరు ఎన్ని రోజులు సినిమా తీస్తారు, ఎన్ని సినిమాలు తీయగలుగుతారు? పెద్ద సినిమాలు మేమే బతికిచ్చేది, మా వెనకాలనే వాళ్ళు ఉంటారు. మేము ఖచ్చితంగా వారి అందరి దగ్గరికి వెళ్తే వాళ్ళ ఆర్తనాదాలు కూడా మాతో తోడు కలుస్తాయి. మీరు బద్దలవ్వడం 100% ఖాయమవుతుంది. మాకు ఈరోజు చాలా మేము ఆవేశంగా ఉన్నాం, అంటే కడుపు కాలుతూ ఉన్నాం. కాబట్టి రేపు జరగబోయే ధర్నాలు కానీ, రేపు మీ ఆఫీసులలో ఏదన్నా జరగకుండా చూసుకోండి. మాకేమీ లేదు, మీకే అన్నీ ఉన్నాయి. రేపు మీ ఫ్లెక్సీలు ఎగురుతాయి, మీ పరువు తీస్తాం. ఈరోజు దీక్షతో మొదలైనటువంటిది ఈ దీక్షతోటే మొదలవ్వాలి. ఈ దీక్షకు సినిమాలు ఇవ్వండి, థియేటర్లు ఇవ్వండి, డిజిటల్ ఛార్జెస్ తీసుకోకండి. రాబోయే అన్ని సినిమాలకు కూడా తీసుకోవద్దని ఇక నుంచి చాలా మేము కడుపు ఖాళీ ఉన్నాం. మేము తీసుకునే నిర్ణయాలకి మీరు బాధ్యులు కావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరినీ కూడా మేము ఉన్నతమైన స్థాయిలో ఓట్లేసి మిమ్మల్ని తీసుకొచ్చాం. మీరు మారి మీరు మమ్మల్ని బాగు చేస్తారని, అంతేకాని మమ్మల్ని బలి చేస్తారని కాదు. దయచేసి ఇక నుంచి మారుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గురురాజు. నమస్కారం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. నేను మీ కిరణ్, దీక్ష మూవీ హీరోగా చేస్తున్నాను. రామకృష్ణ గౌడన్న గారు దానికి డైరెక్షన్ అండ్ ప్రొడ్యూస్ చేశారు, దాంట్లో యాక్ట్ కూడా చేశారు. సో నేను ఇవాళ ఎంత బాధాకరమైన రోజు అంటే నాకు అనిపిస్తుంది, నేను 23 ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఉన్నాను, 23 సినిమాలు ఎక్కువ చేసి దాంట్లో 8 ఫిలిమ్స్ హీరోగా చేశాను. కానీ ఏం లాభం, అందరు డైరెక్టర్స్ అంటారు, ప్రొడ్యూసర్స్ అంటారు, సింగిల్ టేక్ డైలాగ్ చెప్తావు, డాన్స్ బాగా చేస్తావు, ఫైట్స్ బాగా చేస్తావు, పెద్ద హీరోలతోటి ఏమాత్రం నువ్వు చిన్న కాదు అని ఇక్కడ దాకే ఏది షూటింగ్ అయ్యి ఫస్ట్ కాపీ వచ్చేంతవరకే. ఫస్ట్ కాపీ వచ్చేసరికి 200 థియేటర్లు అనౌన్స్ చేస్తారు, నెక్స్ట్ డే ఒక థియేటర్ కూడా ఉండదు. ఇంకా నా లాంటి వాళ్ళు నేను ఇంకా ఇవన్నీ కాదు అని రామకృష్ణ గౌడన్న పట్టుకుని అన్న ఒక సినిమా ప్లాన్ చేసిండ్రు. చేసి మరి రామకృష్ణ గౌడన్న చైర్మన్, ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్, ఇంకా మా సినిమా ఇంకా నాకు తిరుగులేదు అనుకున్న టైంకి మాకు నిన్న థియేటర్స్ లేవనేసరికి షాక్ అయిపోయినాము. ఏం చేద్దామన్నా అంటే, కిరణ్ ఇది మన ఒక్కరి సమస్య కాదు, ఇది మొత్తం ఇండస్ట్రీ సమస్య. ఈ సమస్యను మనం ఎట్లన్నా దీన్ని చేయాలి, ఎలా చేద్దామన్నా మీరు దేనికన్నా రెడీ అన్న. సో ప్లీజ్ దయచేసి ప్రొడ్యూసర్స్, ఒక ప్రొడ్యూసర్ అమ్మతో సమానం. ఒక ప్రొడ్యూసర్ని మీరు చంపేస్తుంటే మాలాంటి 24 క్రాఫ్ట్స్లో మాది ఒక ఆర్టిస్ట్, మాదొక డిపార్ట్మెంట్. ఆర్టిస్టులు ఎంతో మంది యాక్టర్స్ నా కళ్ళ ముందు, నేనేదో చిన్నగా సెటప్ చేసుకున్నాం అంటే ఫ్యామిలీకి, మాలో మెంబర్, అన్నిట్లో మెంబర్ నేను. దాంట్లో మా ఫ్యామిలీకి ఏదో ఫుడ్ సెట్ చేసుకున్నా కూడా సరిపోయింది. సెట్ కానీ వాళ్ళు ఏమవుతున్నారు, నా కళ్ళ ముందు దగ్గర కొన్ని 100 మంది ఆర్టిస్టులు పల్లెటూరు నుంచి వచ్చి మంచి లైక్ ఆర్టిస్ట్లో డైలాగ్ బాగా చెప్పేవాళ్ళు, డాన్స్ బాగా చేసేవాళ్ళు, అన్ని
అన్ని ఉన్నా కానీ వాళ్ళకి ఏం లాభం? పాపం ఒక్క సినిమాకే వెళ్ళిపోతున్నారు. నేను 23 సినిమాలు తట్టుకొని ఉన్నానంటే అర్థం చేసుకోండి. దయచేసి ఆర్టిస్టులను అందరినీ ప్రోత్సహించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ 24 క్రాఫ్ట్స్ కాపాడండి. మాకు డిజిటల్ ఛార్జెస్ మాకు ఏం చెప్పారు స్టార్టింగ్, ఈ క్యూబ్ యూఎఫ్ఓ వాళ్ళు టెక్నికల్ గా వాళ్ళు సెటిల్ అయిన వరకు ఎన్ని ఇయర్స్ అని పెట్టారు. అన్ని ఇయర్స్ అయిపోయింది. అయిపోయాక మీరు ఇంకా ఎందుకు తీసుకుంటున్నారు? దయచేసి ప్లీజ్ మమ్మల్ని కాపాడండి, మా ఆర్టిస్ట్ని కాపాడండి. నన్ను అక్కడి గురించి కోరుకోవట్లేదు నేను. ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళు ఎన్నో కళలు కానీ ఇండస్ట్రీకి వస్తారు. దయచేసి కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అన్న ధన్యవాదాలు. థ్యాంక్ యూ.